వాట్సాప్ వాడే వాళ్ళు ఈ కొత్త రకం స్కామ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీలైనంత వరకు అయితే రీల్‌ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. రీసెంట్‌గా వాట్సాప్‌లో ఆర్‌టీఓ చలాన్ ఇంకా అలాగే పరివాహన్ నోటీస్ అనే పేరుతో ఏపీకే ఫైల్‌ని స్కామర్స్ అయితే పంపిస్తున్నారనమాట. సో దీన్ని గనక మనం తెలియక నమ్మి క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకున్నామంటే అంతే మన ఫోన్‌లో ఉండే డేటా మొత్తం వాళ్ళైతే యాక్సెస్ చేస్తారనమాట. చెప్పాలంటే ఇదొక మాల్‌వేర్ అనమాట. అంటే హ్యాకర్స్ తయారు చేసిన ఒక డేంజరస్ యాప్ అనమాట. ఇది మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిందంటే మన పర్సనల్ డేటా, కాంటాక్ట్స్, మెసేజెస్ అన్నీ యాక్సెస్ చేసుకుంటారు. అంతేకాకుండా అదే ఫేక్ మెసేజ్‌ని మన వాట్సాప్ కాంటాక్ట్స్‌కి కూడా వాళ్ళే ఫార్వర్డ్ చేస్తారనమాట. ఒక చైన్ లాగా అయితే అది వెళ్తూ ఉంటుంది. ఎవరు క్లిక్ చేస్తే వాళ్ళ ఫోన్ హ్యాక్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్సాప్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా వచ్చిన ఏపీకే ఫైల్‌ని కూడా మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవద్దు. అలాగే ఇన్‌స్టాల్ కూడా చేసుకోవద్దు. నార్మల్‌గా గవర్నమెంట్ నుంచి కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఆర్‌టీఓ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కూడా ఎప్పుడు కూడా మనకు వాట్సాప్ ద్వారా చలాన్స్, నోటీసెస్ అనేవి పంపించామన్నమాట. మీరు నిజంగా ఈ చలాన్ అనేది వెరిఫై చేసుకోవాలనుకుంటే మనకు ఏవైతే అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయో పరివాహన్ పోర్టల్ పరివాహన్.gov.in ఉంటుంది కదా. సో దాంట్లోకి వెళ్ళి మాత్రమే మీరు చెక్ చేసుకోవాలి. ఏ మెసేజ్ కూడా మీకు రాదనమాట. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒకవేళ మీరు బై మిస్టేక్‌గా ఈ ఏపీకే గనుక క్లిక్ చేసి ఉంటే వెంటనే మీరు ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ మీ ఫోన్‌లో ఇంటర్నెట్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఒక ట్రస్టెడ్ యాంటీవైరస్ యాప్ ఉంటుంది కదా. సో దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని ఫుల్ స్కాన్ చేసుకోండి. తర్వాత ఆ యాప్‌ని మీ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి యాప్స్‌లో మీకు అది కనిపిస్తుందన్నమాట. దాని నేమ్ కనిపిస్తుంది కదా. క్లిక్ చేసి దాన్ని ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి అయితే అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇలాంటి స్కామ్‌లు అనేవి మనకు రోజు రోజుకు చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ లింక్ పడితే ఆ లింక్ క్లిక్ చేయడం, ఏ ఏపీకే పడితే ఆ ఏపీకేని ఇన్‌స్టాల్ చేసుకోవడం లాంటి పనులు మాత్రం చేసుకోవద్దు. అఫీషియల్‌గా వెరిఫై చేసుకొని మాత్రమే మీరు వాటిని అయితే ఓపెన్ చేసుకోండి. సో చాలా మందికి ఇలాంటి స్కామ్స్ ఉంటాయని తెలియదు. సో వీలైనంత వరకు అయితే వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.